హాయ్ అండి. కాసరకాయలు వేయించుకోవటానికి 2 కేజీలు కాసరకాయలు ఇలా కడిగి తొడలు తీసి ఆరబెట్టుకున్నవి 2 కేజీలు. ఇవి బాండి పెట్టుకొని పక్కన శనగ నూనె ఆయిల్ వేసుకొని ఇలా దూరగా ఎర్రగను వేయించుకొని ఒక ప్లేట్లో వేసేసి అందులో సాల్ట్ మెత్తటి ఉప్పు చల్లుకోవాలి. ఒక లేరు చల్లుకున్న తర్వాత మళ్ళీ ఇంకొన్ని వేసి ఈ కలియబెట్టుకొని ఇలా మళ్ళీ వేయించుకొని మళ్ళీ కొన్ని వేసుకోవాలి. మళ్ళీ ఒక లేరు ఇలా వేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ ఒక లేరు ఎల్లిపాయ కారం వేసుకొని ఇలా కలుపుకోవాలి. ఇలా చేస్తే ముక్కలకి అవి కాయలు చిన్న చిన్న కాయలు కదా, అన్నిటికీ చక్కగా ఉప్పు కారం పట్టుతుంది. 2 నెలలు అయినా కూడా మనం గాజు సీసాలో పెట్టుకుంటే పాడవదు. ఇదిగోండి, కొంత ఆయిల్ వేసుకొని మళ్ళీ ఎల్లిపాయ కారం వేయించుకొని దూరగానే ఈ వేయించుకున్న దాంట్లో వేసేసుకుంటే ఈజీ ప్రాసెస్ ఫ్రెండ్స్. ఇది చాలా చక్కగా తొందరగా అయిపోతుంది చేసుకోవటం కూడా. ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. దీనికి పెద్ద ఖర్చు అంటే ఏముండదు. మన పొలాల్లో ఇవి ఎక్కువగా చెట్లు కింద ఉండే ఈ ఆకుల కింద దీనికి గడ్డ ద్వారా ఈ కాయలు వస్తాయి. సహజంగా వచ్చేవి. వర్షాలు పడితేనే ఆ గడ్డకు మొలకలు వచ్చి చెట్టు వచ్చి తీగకు తెల్ల పువ్వు వచ్చేసి ఇలా వచ్చేవి. నేను నా 10 years ఆ టైంలో నుంచి ఇది తింటూ అలవాటు అవటాన ఇదిగోండి, వేయించుకున్నది కూడా ఇలా ముక్కలు వేసేసుకొని మొత్తం కలియబెట్టుకోవాలి. అప్పుడు మనకు చక్కగా ముక్కలు కంటుతుంది. కరకరలాడే కాసరకాయ ఫ్రై, నిల్వ పచ్చడి కూడా అంటాడు, ఫ్రై లాగా చేసుకొని గాజు సీసాలో పెట్టుకొని స్టోర్ చేసుకుంటే 2-3 నెలలు ఉంటుంది. ఇది షుగరు ఉన్న వాళ్ళకు మెయిన్గా. ఇవి చిన్నప్పటి నుంచి మనం తిన్నాం కాబట్టి ఇప్పటి వరకు షుగర్లు బీపీలు అలాంటివి ఏమీ లేవు. ఇప్పుడు నాకు 52 సంవత్సరాలు. దేవుడి దయ వల్ల నేను టైమింగ్స్ డైటింగ్ 1 గంటకు 1 నిమిటు అలా తింటే మనకు ఏ షుగరు ఏది కూడా మన దగ్గరికి చేరదు.